ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి, బీజేపీ సీనియర్ నేత. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, అందరికీ కూడా నమస్కారాలు. చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ హలో. ఆంజనేయ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎలా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? మన దేశం కోసం, మన కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆర్మీ కానీ, అదేవిధంగా రక్షణ వ్యవస్థ కానీ, నేవీ కానీ, సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వారికి ఒక ప్రోత్సాహకరాన్ని అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఆంజనేయ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు అందరికి కూడా నమస్కారాలు. నేను మీతోటి హలో. జూపిడి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది మీ దగ్గర, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు ప్రారంభంలో మీరు చెప్పిన విషయాలు కానివ్వండి, లేదా సాంబశివరావు గారు వారు చెప్పిన విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కూడా. నేనే కాదు, మొత్తం భారతీయ సమాజము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీతో ఏకీభవిస్తున్నారు. దేశం కోసం త్యాగం చేస్తున్న సైనికులకి సముచిత గౌరవం ఇవ్వాలా, అది మొత్తం సమాజం మీద బాధ్యత, ప్రభుత్వాల మీద బాధ్యత. కాబట్టి ఆ సముచిత గౌరవం ఎప్పుడు అందుతూ ఉండాలి. భారతదేశంలో సైనికులకి ఎప్పుడు సముచిత గౌరవం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారు ఇప్పుడు దేశం కోసము, దేశంలో ఉండే ప్రజల సంక్షేమం కోసము, దేశం యొక్క ఆ సరిహద్దులను కాపాడడం కోసము చేస్తున్న అంతకంటే గొప్ప పని ఇంకొకటి ఉండదండి. అవును. ఏ దేశంలో ప్రజలు ఉన్నారో వాళ్ళు ఈరోజు మనం అందరం కూడా గుండెల మీద చేయబెట్టుకొని హాయిగా నిద్రపోతున్నాము. దేశం బార్డర్స్ అన్ని కూడా ముష్కరుల నుంచి బార్డర్స్ కాపాడబడుతున్నాయి. దేశం రక్షించబడుతుంది. సువిశాలమైన భారతదేశము, 140 కోట్ల మంది ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న అంతకంటే గొప్ప పని సర్వోన్నతమైన బాధ్యత. అంతకంటే గొప్ప పని ఉందని నేను అనుకోవడం లేదు. అంత గొప్ప పని చేస్తున్న వాళ్ళ యొక్క బాధ్యత సమాజం తీసుకోవాలి. వారికి సముచిత గౌరవం లభించాలి. వారి కుటుంబాలు గౌరవంగా ఉండాలి. అందుకోసం అనేక మంది త్యాగం చేస్తుంటారు. అనేక మంది అన్ని రకాలుగా వారికి అండగా నిలబడుతుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప, సహజంగానే పవన్ కళ్యాణ్ గారు అంటే కొంత ఎమోషనల్ గా ఉంటారు వారు. ఎందువల్లంటే ఎప్పుడు కూడా మీరు చూడండి, సిన్సియర్గా ఉండే వాళ్ళు ఎప్పుడు ఎమోషనల్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో సమాజంలో జరుగుతున్న ఆ సంఘటన పట్ల ఆయన హృదయం నుంచి స్పందిస్తారు, ఎమోషనల్ గా స్పందిస్తుంటారు. సరే, ఈ రోజు మనం చూస్తుంది కూడా అందులో భాగమే. వారిని స్పందించిన తీరు, వారు 25 లక్షలు ఇవ్వడం, లేదా అదే విధంగా వారి ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వ శాఖలు అయితే ఉన్నారు, వారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆ శాఖకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని మాజీ సైనికులకే కాదు, ఇప్పుడు సేవ చేస్తున్న సైనికులు కూడా, సర్వీసులో ఉండే సైనికుల ఆస్తి పన్నును కూడా కట్టవలసిన అవసరం లేదు, భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విషయం. ఇది మనం వారికి ఆర్థికమైన మూలాలతో వారి యొక్క త్యాగాన్ని మనం కొలవలేము. మనం ఏదో ఆర్థికంగా ఎంత ఇచ్చినా కానీ తక్కువే, దాంతో వారి త్యాగాన్ని కొలవలేము. గౌరవము ప్రజల యొక్క బాధ్యత, సమాజం యొక్క బాధ్యత, పర్టికులర్లీ పొలిటికల్ క్లాస్, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి 50 లక్షలు, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలము, లేదా ఇంకెవరో, మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఆశ్చర్యం. ఇంట్లో ఒక్కడే దేశం కోసం వెళ్ళిపోతూ చెప్పాడు, నేను చనిపోతే నా మీద జాతీయ జెండా కప్పాలి అని అంత గొప్పగా చెప్పాడు. ఒక్క కొడుకుని తల్లిదండ్రులు త్యాగం చేశారు దేశం కోసం అగ్నివీరుడిగా ఆయన పనిచేశాడు. కాబట్టి వాళ్ళ విషయంలో సమాజం బాధ్యతగా ఉండాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గౌరవించే నేనేమంటున్నానంటే, ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు ఈరోజు మురళీ నాయక్ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు, వారికి సముచిత గౌరవం ఇస్తున్నారు. వారి యొక్క కుటుంబం చేసిన త్యాగాన్ని మొత్తం యావత్ సమాజం గుర్తిస్తుంది. ఇంకా కూడా చేయవలసి ఉంది. మీరు ముందే చెప్పారు సాంబశివరావు గారు, మీరు చెప్పినట్లుగా ఎంత చేసినా తక్కువే. దేశం కోసం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తులకి ఎంత చేసినా తక్కువే. ఈ దేశం యొక్క బార్డర్స్ కాపాడుతున్నారు.
కాపాడుతున్న వాళ్ళు, ఈ సరిహద్దును కాపాడుతున్న వాళ్ళు. ఇప్పుడు చాలా చూడండి, మీరు సైనికులు కొన్ని ప్రాంతాల్లో ఎట్లుంటారో మీరు చూడండి. అక్కడ ఎక్కడో ఎత్తైన ప్రాంతాల్లో ఐస్ గడ్డల మధ్య చలి చలి ఉంటుంది, రక్తం గడగబట్టుకుపోతుంది, శరీరం గడగట్టుకుపోతుంది. వాళ్ళు నడుస్తున్నప్పుడు మోకాళ్ళ లోతు వరకు ఐస్ లో అక్కడ కూరుకుపోతుంటారు, మనం చూస్తుంటారు. అయినా ఎంత అప్రమత్తంగా ఉంటారు, ఎంత జాగ్రత్తతో ఉంటారు, ఎంత గొప్పగా, ఎంత దేశం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రతి భారతీయుడు హృదయం ఉప్పొంగిపోతుంది. ఇటువంటి త్యాగశీలుని ఈ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, ఎప్పటికీ గుర్తుపెట్టుంది ఇటువంటి త్యాగశీలుని. ఎందుకంటే సమాజం కోసం, మన రక్షణ కోసం, మనం హాయిగా నిద్రపోయే పరిస్థితులు కల్పించడం కోసం వాళ్ళు గొప్పగా చేశారు. కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా, మీరు ముందు మీ యొక్క ఇనిషియల్ కామెంట్స్ లో చెప్పారు, ఎంత చేసినా తక్కువ అనే దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చర్చించుకోవాలి ఆంజనేయ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు లాగా మిగతా నాయకులు కూడా ఎంతో కొంత చేయూతని మన దేశం కోసం అమరులైనటువంటి అమర జవాన్ల కుటుంబానికి ఏదో ఒకటి వారికి చేతనైనంత మేరకు సహాయం చేస్తే నిజంగా బాగుంటుంది ఆంజనేయ రెడ్డి గారు. ఖచ్చితంగా మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వారి కోసం సమాజం నిలబడాలా, సమాజం వారికి అండగా నిలబడాలా, వారి కుటుంబానికి అండగా నిలబడాలా, వారి యొక్క సేవలను, వారి త్యాగాన్ని సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ఎవరు ఏ మేరకు చేయగలరో, ఎవరు ఏ మేరకు ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క త్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోగలరో చేయవలసిన అవసరం ఉంది. కానీ ఒకవేళ కొంతమంది శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేని వాళ్ళు అనేక మంది వారి యొక్క బాగోగులు, కుటుంబాన్ని దూరంగా ఉండి కూడా బాగుండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి వారిని చూడలేకపోవచ్చు. బట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయంలో, 5 కోట్ల మంది ప్రజలు ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో మురళీ నాయక్ శాశ్వతంగా ఉన్నాడు. మురళీ నాయక్ సేవల్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఆంజనేయ రెడ్డి గారు. మనతోటి రైట్ జూపుడు ప్రభాకర్ గారు నమస్తే అండి. రైట్, సాంబశివరావు గారు, సో పవన్ కళ్యాణ్ గారు లాగా మిగతా నాయకులు కూడా ఎంతో కొంత సహాయాన్ని చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది వందల వేల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే సంపాదించుకున్నారు చాలా వరకు. బట్ ఎంతో కొంత వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకే ఇస్తే బాగుంటుందేమో. చందు సాంబశివరావు గారు ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్పందన స్ఫూర్తిదాయకం అని అనుకున్నాం. అంతే. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఆర్థిక స్థితి అనేదాన్ని మనం అంచనా వేయడానికి లేదు. అలాగే ఇతరుల ఆర్థిక స్థితులను బట్టి వాళ్ళ హృదయం స్పందించాలనేది కూడా ఎక్కడ ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ముందడుగు వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారి మనసు ఎలా పనిచేస్తుందో, ఆయన హృదయం ఎలా చెల్లించద్దో, అలా ఎలా స్పందించద్దో అది స్ఫూర్తిదాయకం. దాన్ని తీసుకొని కొంతమంది ధనవంతులు కావచ్చు, పేదలు కావచ్చు, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, దీనికి దాతృత్వానికి వాళ్ళ ఆర్థిక స్థితిగతికి ఇప్పుడు సంబంధం ఉండదు. బ్రహ్మనాయుడు గారు, అది 1 to 1 కాదు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా స్పందిస్తారని మనం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అలా జరగదు. ఏదేమైనా ఇక్కడ ఆ స్థితితో సంబంధం కాదు మనం మాట్లాడుతుంది, హృదయ స్పందనతో సంబంధాన్ని మాట్లాడుతున్నాం. అది ప్రేరణాత్మకంగా ఉంది. పదే పదే ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి, అంతకుముందు ఎలా చేశారు, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎవరికి ఎలాంటి సహాయం చేశారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు